అందరికీ నమస్తే. కింద రెండు వీడియోస్ చూస్తా అంటే మనసుకు నిజంగా చాలా బాధ అనిపించింది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. టీచర్స్ మీద జరిగే దాడులు ఒక వ్యక్తి మీద జరిగే సంఘటన కాదు, ఇది మన సమాజానికి మోగుతున్న వార్నింగ్ బెల్. టీచర్ అంటే కేవలం ఉద్యోగి మాత్రమే కాదు, మన జీవితాన్ని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చే ఒక దీపం. ఈ రోజు మనలో చాలా మంది డాక్టర్లు, ఇంజనీర్లు, అధికారులు, చాలా మంది దేశ సేవలో ఉన్నారు. కానీ వారందరి ప్రయాణం ఎక్కడ మొదలైంది? ఒక చిన్న క్లాస్ రూమ్ లో గురువు చెప్పిన మొదటి అక్షరంతోనే కదా. అయితే ఈ రోజు కొంతమంది పిల్లలు టీచర్ల మీద దాడి చేసే స్థాయికి ఎలా వచ్చారు? ఇక్కడ మనల్ని మనమే ఒక ప్రశ్న అడగాలి. పిల్లలకు మనం విద్య మాత్రమే ఇస్తున్నామా, లేక విలువలు కూడా నేర్పిస్తున్నామా? ఒక పిల్లవాడిని గొప్ప మనిషిగా మార్చేది కేవలం పుస్తకాలు మాత్రమే కాదు, తల్లి ప్రేమ, బాధ్యత గల తండ్రి, ఒక గురువు. టీచర్ అంటే కేవలం పాఠాలు మాత్రమే చెప్పేవాడు కాదు, మన భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక గొప్ప శిల్పి. టీచర్ ని గౌరవించని సమాజం పురోగతి సాధించదు. ఎందుకంటే గురు చేతిలో ఉన్న చాక్ పీస్ దేశ భవిష్యత్తును రాస్తుంది. ఆ చేతిని గాయపరిస్తే మన భవిష్యత్తుని గాయపరిచినట్టు. థ్యాంక్ యూ. జై హింద్.